లోకి కేసీఆర్ తో భేటీ అయ్యారు. సుమారుగా 168 రోజుల తర్వాత కేసీఆర్ ని భేటీ అయ్యారు కవిత. అయితే ఆ క్షణంలో, ఆ మధురమైనటువంటి ఆ క్షణంలో కొంత భావోద్వేగమైన సిచ్యువేషన్ కనబడుతోంది. కేసీఆర్ కూడా కొంత ఎమోషనల్ అయినట్టుగానే కనబడుతోంది. చాలా కొంత చుట్టూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఈ క్షణంలో కేసీఆర్ ఒక్కసారిగా పాదాభివందనం చేసిన కవిత తర్వాత కేసీఆర్ని గట్టిగా హత్తుకున్నారు. ఆ ఎమోషనల్, ఆ యొక్క భావోద్వేగమైనటువంటి ఆ సిచ్యువేషన్ కనబడింది. కేసీఆర్ కూడా కొంత ఎమోషనల్గానే కనబడ్డారు. హక్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత కేసీఆర్ చేతిని ముద్దాడింది కవిత. సో తనతో పాటుగా ఇతర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. కవితతో పాటుగా తన కుమారుడు, ఆ తర్వాత భర్త అనిల్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ప్రస్తుతం మనం దృశ్యాలు చూస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ దృశ్యాలు సంపాదించింది. ఆ తర్వాత కేసీఆర్, ముఖ్యంగా కేసీఆర్ అక్కడ ఎమోషనల్ అవడం చూస్తున్నాం. 168 రోజుల తర్వాత కేసీఆర్ మొదటిసారిగా కవితను భేటీ అయ్యారు. కవిత అరెస్ట్ అయినప్పుడు కావచ్చు, కవిత ఇంటికి ఈడీ అధికారులు వచ్చినప్పుడు కావచ్చు, కవిత తిహార్ జైల్లో ఉన్నప్పుడు కావచ్చు, ఏ రోజు కూడా కేసీఆర్ కవితని కలవలేదు. కనీసం కవితని కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ మొట్టమొదటిసారిగా తిహార్ జైల్లో 165 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. మొన్న బెయిల్ వచ్చిన రోజు పూర్తిగా ఢిల్లీలోనే కవిత అక్కడే ఉంది. ఆ తర్వాత నిన్న హైదరాబాద్ చేరుకుంది. బీఆర్ఎస్ శ్రేణులు చాలా ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ నుంచి సుమారుగా తన నివాసం వరకు కూడా చాలా భారీ ఎత్తున వాహన శ్రేణితో అక్కడికి చేరుకున్నారు కవిత. ఆ తర్వాత నిన్న అన్న చేతికి రాఖీ కట్టారు. ఎమోషనల్ మూమెంట్స్ చూసాం మనం. నిన్న ఉదయాన్ని కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చే ముందు తను ఎక్కడైతే నివాసం ఉందో, తన నివాసం ఉన్నటువంటి చోట కూడా పెద్ద ఎత్తున ఎమోషనల్ మూమెంట్స్ కూడా చూసాం. ప్రస్తుతం తాజాగా కేసీఆర్ని కలిసిన తర్వాత ఆ ఉద్వేగమైనటువంటి ఆ క్షణాలు, ఆ మధురమైనటువంటి ఆ క్షణాలు మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన. చాలా ఉద్వేగభరితమైనటువంటి ఆ ఎమోషన్ కనబడుతోంది. ఎందుకంటే 168 రోజులు తండ్రికి దూరంగా ఉంది కవిత. కనీసం ఎటువంటి బాగోగులు కానీ, కనీసం మాట్లాడిన సందర్భాలు కానీ, కనీసం చూసుకున్న సందర్భాలు ఏవి కూడా లేవు. పూర్తిగా ఇటు బాహ్య ప్రపంచానికి దూరంగా తిహార్ జైల్లో గడిపారు కవిత. ఆ తర్వాత ఇన్ని రోజులుగా ఎప్పుడు కూడా వరదరు ఇంత గ్యాప్ అనేది లేదు. కనీసం మాట్లాడుకోకుండా, కనీసం చూసుకోకుండా ఇంత పెద్ద గ్యాప్ ఎప్పుడు కూడా లేదనేది బీఆర్ఎస్ వర్గాల చర్చ జరుగుతుంది.